హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మనం ఈ వీడియోలో డిసెంబర్లో లాంచ్ అయిన అన్ని మొబైల్స్ లో హిట్ అయిన మొబైల్స్ ఏంటి, అలాగే ఫ్లాప్ అయిన మొబైల్స్ ఏంటి అన్నవి చూద్దాం. ఈ వీడియోలో హిట్ అయిన మొబైల్స్ అలాగే ఫ్లాప్ మొబైల్స్ తో పాటు యావరేజ్ మొబైల్స్ అని 3 సెక్షన్లుగా డివైడ్ చేశాను. ముందుగా హిట్ మొబైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది డిసెంబర్ 1 లో లాంచ్ అయిన ఐక్యూ 13 ఫోన్. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది ప్రైస్ సెగ్మెంట్ కూడా మంచిగా ఉంది. ఈ ఫోన్ లో 2K ప్లస్ డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, దాంతో పాటు Q2 చిప్ అయితే ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. అందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇది మెయిన్ కెమెరా. 50 మెగాపిక్సెల్ సోనీ IMX 816 టెలిఫోటో లెన్స్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్. అలాగే వీటితో పాటు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇచ్చారు. దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, NFC ఉంటుంది, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇవి దీంట్లో మెయిన్ కీ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ లో బేస్ వేరియంట్ 52,000కు, అలాగే హై అండ్ వేరియంట్ 55,000కు అయితే లాంచ్ చేశారు. ఇవి ఆ బడ్జెట్ లో మనకు మంచి మొబైల్స్ అని చెప్పుకోవచ్చు, అందుకే ఇవి చాలా హిట్ అయ్యాయి. ఇది 55,000 దగ్గర మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఇచ్చే ఫోన్ ఇది ఒక్కటే అని చెప్పుకోవచ్చు. అలాగే వివో X200 సిరీస్ కూడా డిసెంబర్ మంత్ లోనే లాంచ్ అయింది. ఈ ఫోన్లు కూడా హిట్ ఫోన్లే అని చెప్పుకోవచ్చు. దీంట్లో వివో X200 అలాగే X200 Pro ఫోన్లు అయితే ఉంటాయి. ఈ X200 సిరీస్ లో ఇవైతే మంచి కెమెరా మొబైల్స్, అలాగే గేమింగ్స్ కూడా మంచిగా ఆడుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ లో 1.5K డిస్ప్లే ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ X200 ఫోన్ లో 3 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి కెమెరాస్ ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే టెలిఫోటో లెన్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. X200 ఫోన్ లో ఈ మెయిన్ కెమెరా అలాగే మ్యాక్రో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సేమ్ ఉంటుంది, కానీ టెలిఫోటో లెన్స్ దగ్గర 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మంచి బ్యాటరీస్ ఉంటాయి. ఇది దీంట్లో జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. ఇది మంచి బడ్జెట్ లోనే తీసుకొచ్చారు. మనకు ఈ X200 ఫోన్ బేస్ వేరియంట్ 66,000కు ఉంది, అలాగే హై అండ్ వేరియంట్ 72,000కు అయితే ఉంది. అలాగే ఈ X200 Pro ఫోన్ ఒకే వేరియంట్ లో ఉంది, ఇది 95,000కు అయితే ఉంది. ఇవి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి ఫోన్లు అనేది చెప్పుకోవచ్చు. ఇందులో గేమ్స్ ఆడుకోవచ్చు, మంచిగా ఇది కెమెరా సెంట్రిక్ గా కూడా తీసుకొచ్చారు. ఈ రెండింటిలో ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉన్నట్టు కెమెరాలు అయితే ఉంటాయి, మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్స్. ఇవి వివో అంటేనే కెమెరా సెంట్రిక్ ఫోన్స్. ఇందులో మనం మంచి సినిమాటిక్ మోడ్ ఇలాంటివి బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ కు మొబైల్లోనే తీస్తాం అనుకునే వారికి ఇవి మంచి మొబైల్స్. ఇవి అందరికీ అయితే ఈ కెమెరాస్ మంచిగా యూజ్ చేయడం అయితే అర్థం కాకపోవచ్చు, కానీ ఫోటోగ్రఫీ గురించి తెలిసిన వాళ్ళకైతే మంచిగా ఈ మొబైల్ కెమెరాస్ తో DSLR కెమెరాస్ కు దాదాపుగా అదే విధంగా తీసే అంత మంచి కెమెరాలు అయితే ఈ మొబైల్లో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక హిట్ ఫోన్స్ కుండే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బడ్జెట్ లో మాట్లాడుకున్నట్లయితే మోటో G35 ఫోన్, ఇది 10,000 బడ్జెట్ లో లాంచ్ చేశారు. ఆ 10,000 బడ్జెట్ లోనే దీంట్లో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది, యూనిసోక్ T760 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఇంచుమించుగా మనకైతే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ కి అయితే సేమ్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు, అలాగే దాంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఇచ్చారు. ఇది ఆ బడ్జెట్ లోనే 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఉంది. అలాగే 5000 mAh బ్యాటరీ, 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక మంచి ఫోనే, దీన్ని కూడా హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే పోకో C75 ఫోన్, ఇది 8,500కు అయితే ఉంది. ఈ ఫోన్ ఆ బడ్జెట్ లోనే HD ప్లస్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ కెమెరా, 5160 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక్కడ 10 వాట్స్ తప్ప అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ స్నాప్డ్రాగన్ 4S Gen 2 కూడా ఆ బడ్జెట్ లో మనకి మంచిగా గేమ్స్ కూడా కొద్దిగా హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ ఏంటి అంటే ఇక్కడ ఈ స్నాప్డ్రాగన్ 4S Gen 2 అనేది జియోకి ఒక్కదానికే 5G సపోర్ట్ ఉంది, వేరే ఎయిర్టెల్ విఐకి అయితే 5G సపోర్ట్ లేదు. ఇది జియో సిమ్ ఉన్న వాళ్ళకైతే మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఆ బడ్జెట్ లో. కాబట్టి ఇది కూడా ఒక హిట్ ఫోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యావరేజ్ ఫోన్ల లిస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ పోకో M7 Pro 5G ఫోన్. ఇది 15,000కి అయితే లాంచ్ చేశారు. దీంట్లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, 510 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇక్కడ మనం ఈ ఫోన్ ని యావరేజ్ లిస్ట్ లోకి ఎందుకు యాడ్ చేసామంటే దీంట్లో ప్రాసెసర్ అయితే 7025 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది అంతా గేమ్స్ ని 15,000లో మంచిగా హ్యాండిల్ చేయలేదు. ఈ ఫోన్ కంటే మంచి ఫోన్స్ అయితే మనకు ఈ మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి. రియల్మీ నార్జో 70 టర్బో కూడా ఉంది. కాబట్టి ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ అయితే చేయకండి. అందుకే దీంట్లో మంచి కెమెరా, మంచి బ్యాటరీ, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉన్నా కూడా యావరేజ్ లిస్ట్ లోకి అయితే యాడ్ చేశాను. దీన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, అది మీ ఇష్టం. అక్కడ దీనికంటే మంచి మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే వాటిని అయితే కన్సిడర్ చేసుకోండి. అలాగే ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 14X 5G ఫోన్. దీన్ని కూడా 15,000కి అయితే లాంచ్ చేశారు. ఈ 15,000 బడ్జెట్ లో ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే తోనే వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ ఉంటుంది. అలాగే 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లో IP69 రేటింగ్ ఉంటుంది, అంటే ఇది కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. అలాగే దీంట్లో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది, MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్. కాబట్టి మనం ఈ ఫోన్ అయితే వీటి కోసమే యావరేజ్ లిస్ట్ లో యాడ్ చేసాం. ఈ 15,000లో ఈ వీళ్ళు హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఇస్తున్నారు, అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ నే ఇస్తున్నారు. కానీ ఇది ఎవరి కోసం యావరేజ్ లిస్ట్ లో యాడ్ చేశానంటే కింద ఎక్కువగా పాడేస్తారు, లేదు అంటే కొద్దిగా తడిన ప్రదేశంలో, అంటే చేతుల వల్ల ఎప్పుడు తడిగానే ఉంటాయి, అటువంటి ప్రదేశంలో వర్క్ చేస్తారు అనుకున్న వారి కోసమే. ఎందుకంటే దీంట్లో డ్రాప్ రెసిస్టెన్స్ కోసం మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది, అలాగే వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్ ఉన్న ఫోన్. ఇది 15,000లో ఇది ఒక్కటే ఈ IP69 రేటింగ్ ఉన్న ఫోన్. కాబట్టి అందుకే దీన్ని ఈ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఈ 6300 ప్రాసెసర్ ఉన్నా కూడా యావరేజ్ లిస్ట్ లో యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు మనం డిసెంబర్ లో లాంచ్ అయిన ఫ్లాప్ మొబైల్స్ లిస్ట్ మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ ఉండేది రెడ్మీ నోట్ 14 సిరీస్. ఇందులో రెడ్మీ నోట్ 14 ఫోన్ 7025 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి 19,000 అయితే పెట్టారు. దీన్ని 15,000 బడ్జెట్ లోనే ఈ ప్రాసెసర్ ని కన్సిడర్ చేయొద్దని చెప్పాను, కానీ ఇక్కడ 19,000 ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకండి. అలాగే రెడ్మీ నోట్ 14 ప్రో గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకు ఈ 7300 అల్ట్రా అనేది పెద్ద విషయం కాదు, మనకి 7300 ఎనర్జీ ప్రాసెసర్ అనే పేరుతో మనకు ఇక్కడ రియల్మీ నార్జో 70 టర్బో 17,000. అక్కడ దీనికి ఎప్పుడు 2,000 కూపన్ ఉంటుంది, ఆ 2,000 తీసేస్తే 15,000 బడ్జెట్ లోనే ఇక్కడ మనకు 7300 ఎనర్జీ ప్రాసెసర్, అంటే ఈ ఎనర్జీ అల్ట్రా రెండు సేమే అనుకోండి, మనకు అక్కడ 15,000 బడ్జెట్ లోనే ఇదే ప్రాసెసర్ ఉన్న ఫోన్. కాబట్టి 27,000 పెట్టి మనం అదే ప్రాసెసర్ 15,000 బడ్జెట్ లో వచ్చే ప్రాసెసర్ ఉన్న ఫోన్ మనం ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి చెప్పండి. అలాగే రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంది. దీనికి 31,000 ఉంది. ఇంకో 2 నెలలు ఇప్పుడు మనకు వచ్చే కొత్త మార్కెట్ ఫోన్లలో ఈ ప్రాసెసర్ దాదాపుగా 25,000 కంటే కిందికే వస్తుంది. కాబట్టి మనం ఈ ఫోన్ ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి 3 ఫ్లాప్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే లావా బ్లేజ్ డువో ఫోన్. ఇది 18,000కి అయితే లాంచ్ చేశారు. ఈ 18,000 బడ్జెట్ లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ప్రాసెసర్ 15,000 బడ్జెట్ లోనే మనకు వద్దని మాట్లాడుకున్నాం, దీనికి 18,000 ఉంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు సెకండరీ డిస్ప్లే కూడా ఉంటుంది, దాని వల్ల ఈ రేర్ కెమెరాను ఉపయోగించి సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక్కటి తప్ప దీంట్లో ఏమైతే చెప్పుకోదగ్గ ఫీచర్ అయితే లేదు.
అందుకోసమే దీన్ని ఫ్లాప్ ఫోన్ కింద కన్సిడర్ చేశాను. ఒకవేళ మీకు సెకండరీ డిస్ప్లే కావాలంటే ఇంకొన్ని డబ్బులు అయితే యాడ్ చేసుకొని లావా అగ్ని 3 ఫోన్ ని తీసుకోండి. అందులో బెటర్ కెమెరాస్, బెటర్ ప్రాసెసర్ ఉంటాయి, అలాగే మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరైతే కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకొని ఆ ఫోన్ ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ డిసెంబర్ మంత్ లో లాంచ్ అయిన హిట్ అండ్ ఫ్లాప్ అలాగే యావరేజ్ మొబైల్స్ ఇవే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.